చికెన్ రోస్ట్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఈ చికెన్ రోస్ట్ అనంగానే ముక్క గట్టిగా ఉంటుందేమో అని అనుకోవద్దు. చాలా మెత్తగా ఉంటుంది. చాలా ఈజీగా ఎవరైనా సరే చేసుకోగలిగినట్టు నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇంట్లో ఉండే స్పైసెస్తోనే ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. నేనైతే ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో రాళ్ళుప్పు, పసుపు వేసి ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కోండి. చికెన్ శుభ్రం చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒక ఇనుప కడాయి తీసుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని కొంచెం మంచిగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయ వేగడంలోనే మన కూర టేస్ట్ అనేది ఉంటుందండి. చికెన్ ఎప్పుడైనా సరే మెత్తగా ఉడికి మంచిగా మసాలాలు పట్టి బాగా టేస్ట్ రావాలి అంటే ముందు చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి దాన్ని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా ఉడకబెట్టుకునే లోపు మనమైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. మనకి రోస్ట్లా రావాలి అని అనుకున్నప్పుడు ఈ మసాలా దినుసుల వరకు సరిపోతుందండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలుక్కాయ, మిరియాలు వీటన్నిటిని కూడా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అదే మసాలాలో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 13, 14 వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇదైతే ప్లెయిన్ పట్టించిన కారం అండి, మసాలా కారం కాదు. ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ కారం వేస్తున్నాను అనమాట. ఈ కారం చాలా స్పైసీ ఉంటుంది కాబట్టి 1.5, 2 స్పూన్లు వేసాను. దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ మగ్గబెట్టేటప్పుడు మనకు అందులో ఉండే వాటర్తోనే చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కదిలించకుండా ఉంటే ఇలా వాటర్ అంతా ఇనికిపోయి చక్కగా ముక్క కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా అయితే వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. మసాలా వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ముక్కలైతే చాలా మెత్తగా ఉడికిపోయినాయండి, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే టైంలో మనం కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టైంలో వేస్తే ఏంటంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టి చాలా మంచి వాసన అయితే వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోండి. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది చల్లుకొని బాగా కలుపుకొని దించేసుకోవడమే. అంతేనండి, చికెన్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలోకి లేదా ప్లెయిన్ బగారా రైస్ ఉంటుంది కదా, ఆ బగారా రైస్లోకో బిర్యానీలోకో మనకి ఫ్రై పీస్ బిర్యానీ ఇస్తారు కదా, సో అలా అనమాట, అలా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.